హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి సాంఘిక శాస్త్ర మెథడాలజీ సంబంధించి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే చూద్దాం. సో ఈ వీడియోలో మూల్యాంకనం సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. మూల్యాంకనం అలాగే మదింపు సంబంధించి ఫస్ట్ బిట్ చూడండి. బోధన పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని మార్కుల రూపంలో కొలవడం ఎలా అంటున్నాడు. ఆప్షన్ చూడండి: పరీక్ష, మదింపు, మూల్యాంకనం, నెక్స్ట్ అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, మదింపు లేదా మాపనం. నెక్స్ట్ బిట్ చూడండి. విద్యార్థులు సాధించిన ఫలితాలకు విలువ కట్టడమే పరీక్ష, మాపనం, మూల్యాంకనం, నెక్స్ట్. విద్యార్థులు సాధించిన ఫలితాలకు విలువ కట్టడమే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మూల్యాంకనం అవుతుంది. సో ఆప్షన్ 3 ది కరెక్ట్ ఆన్సర్. పరిమాణాత్మకమైనది కింది వాటిలో ఏది? ఆప్షన్ 1 పరీక్ష, మాపనం, మూల్యాంకనం, నెక్స్ట్. పరిమాణాత్మకమైనది కింది వాటిలో ఏది అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మాపనం అండి. సో మాపనం అనేది పరిమాణాత్మకం అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. కింది వాటిలో గుణాత్మకమైనది ఏది అంటున్నారు. 4వ బిట్టు. గుణాత్మకమైనది కింది వాటిలో ఏదంటే ఆప్షన్ చూడండి: నికష, పరీక్ష, మాపనం, మూల్యాంకనం. సో కింది వాటిలో గుణాత్మకమైనది కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్ చూడండి. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పింది ఎవరు? ఆప్షన్ చూడండి: రాల్ఫ్ టైలర్, విద్యా విజ్ఞాన సర్వస్వం, జాతీయ విద్యా పరిషత్ శిక్షణ సంస్థ, బెంజమిన్ ఎస్ బ్లూమ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, రాల్ఫ్ టైలర్ చెప్పారు. నెక్స్ట్ బిట్టు. కొన్ని ఎన్నుకున్న లక్ష్యాల ఆధారంగా ఏ మేరకు యోగ్యత సంపాదించడం జరుగుతుందో తెలియజేసేది మూల్యాంకనం అని మూల్యాంకనం నిర్వహించింది ఎవరు అంటున్నారు. రాల్ఫ్ టైలర్, విద్యా విజ్ఞాన సర్వస్వం, జాతీయ విద్యా పరిషత్ శిక్షణ సంస్థ, బెంజమిన్ ఎస్ బ్లూమ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, విద్యా విజ్ఞాన సర్వస్వం. నెక్స్ట్ బిట్టు. లక్ష్యం ఎంత మేరకు సాధించడమైంది, తరగతి గదిలోకి సమకూర్చిన అభ్యాస అనుభవాల తీరు, విద్యా గమ్యాలు ఎంత ఉత్తమ స్థాయిలో సాధించారనే వాటిని నిర్ధారించే విధానం మూల్యాంకనం అని చెప్పింది ఎవరు అంటున్నారు. రాల్ఫ్ టైలర్, విద్యా విజ్ఞాన సర్వస్వం, జాతీయ విద్యా పరిషత్ శిక్షణ సంస్థ, బెంజమిన్ ఎస్ బ్లూమ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి జాతీయ విద్యా పరిషత్ శిక్షణ సంస్థ అండి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. పటంలో లోపించిన భాగాన్ని అడుగుతున్నారు. సో లక్ష్యాలు, మూల్యాంకనం, కింద ఇంకేం లోపించింది అంటున్నారు. ఆప్షన్ చూడండి: అభ్యసన వాతావరణం, అభ్యసన అనుభవాలు, పాఠశాల, విద్యార్థిని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి లక్ష్యాలు, మూల్యాంకనం, అభ్యసన అనుభవాలే కదా ఉండాలి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూడండి. పిల్లలను బాల్యం నుండి దూరం చేయడంతో పాటు వారిలో అసహనాన్ని, ఆత్మ న్యూనతను పెంచి ఆత్మవిశ్వాసాన్ని, సమీక్ష పరిష్కార శక్తిని, విచక్షణ శక్తిని కోల్పోయేలా చేస్తున్నాయని విమర్శిస్తూ భారం లేని విద్య ఆవశ్యకత గురించి చెప్పింది ఎవరు అంటున్నారండి. బెంజమిన్ ఎస్ బ్లూమ్, ఎస్ పాల్, దవే, కొటారి కమిషన్. ఏ కమిషన్ చెప్పింది అంటున్నారు. సో భారం లేని విద్య అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఎస్ పాల్. నెక్స్ట్ బిట్. ఎస్ పాల్ కమిటీ నివేదిక ఆధారంగా అమల్లోకి వచ్చిన చట్టం ఏది అంటున్నారండి. ఎస్ పాల్ నివేదిక ప్రకారం వచ్చింది ఏంటంటే జాతీయ విద్యా విధానం 1986, ఆర్టీ యాక్ట్ 2009, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, సిసిఈ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, జాతీయ విద్యా విధానం వచ్చింది. నెక్స్ట్ బిట్. పిల్లలు ఆనందంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి పరీక్షల విధానాన్ని సంస్కరించాలని పేర్కొంది ఎవరు అంటున్నారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి, ఎన్సీఎఫ్ఏ చెప్పింది. నెక్స్ట్ బిట్ చూడండి. మన రాష్ట్రంలో 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఏ చట్టం ద్వారా నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ అనేది అమలుకి వచ్చింది అంటున్నారు. కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అండి, సిసిఈ అంటే. అది ఏ చట్టం ద్వారా వచ్చింది అంటున్నారు. ఆప్షన్ చూడండి: ఎస్ పాల్ 2003, ఎన్సీఎఫ్ 2005, ఆర్టీఏ 2009, ఎన్ఈపీ 1986. ఇది కూడా ఆప్షన్ 2 అండి, ఎన్సీఎఫ్ 2005. దాని మూలంగానే మన పరీక్ష విధానం కూడా సంస్కరణలో రావడం జరిగింది. సారీ, ఆ బిట్ చెప్తున్నాను కదా. మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం కాబట్టి ఆప్షన్ 3 అండి, ఆర్టీ యాక్ట్ చెప్పింది. సారీ, ఎందుకంటే మనకు 2009లో ఆర్టీ యాక్ట్ వచ్చింది. సో మనకు 2012-13 నుంచి విద్యా సంవత్సరం నుంచి మనకి సిసి అవైలబుల్గా రావడం జరిగింది వీళ్ళ సూచనల మేరకు. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. 13. సిసిఈ విధానంలో సాంఘిక శాస్త్రంలోని సామర్థ్యాలను ఎన్ని రకాలుగా పేర్కొనడం జరిగింది. సో సోషల్ సంబంధించి ఎన్ని సామర్థ్యాలు అంటున్నారండి. మనకి టెక్స్ట్ బుక్ కంటెంట్ టెక్స్ట్ బుక్స్ ఎవరైనా చూస్తే మొదట్లో కూడా ఉంటాయి ఇవి. సో ఈ 6 అండి, ఆప్షన్ 3 ది కరెక్ట్ ఆన్సర్. 6 సామర్థ్యాలు ఉంటాయి సోషల్ సంబంధించి. నెక్స్ట్. ఉపాధ్యాయుడు పాఠం బోధించడానికి ముందు మరియు విద్యార్థుల లోపాలను గుర్తించడం
కోసం చేసే మూల్యాంకనం మీద అంటున్నారండి. పాఠం బోధించిన ముందు అంటున్నారు. సో ఆప్షన్స్ ఉన్నాయి. లోప నిర్ధారణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకన నిర్ధారణం, సంగ్రహాత్మక మూల్య నిర్ధారణ, అంతర్గత మూల్యాంకనం. ఈ పేర్లు అన్నిటి కూడా మనం వివరణ తెలుసుకుంటే నిర్వచనాలు తెలిసిపోతుందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి. లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏంటంటే ఏదైనా ఒక పాఠం బోధించిన దాని ముందు విద్యార్థుల లోపాలు గుర్తించడానికి చేసే మూల్యాంకనం అంటే లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు. అలా నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్, సంగ్రహాత్మక అంటే సమ్మేటివ్. అలా గుర్తించుకుంటూ అప్పుడు అది దాని యొక్క నిర్వచనం మనకు తెలిస్తే మన బిట్ ఏ విధంగా ఇచ్చినా మనం రైట్ చేయొచ్చండి. నెక్స్ట్ బిట్ చూడండి, 15వ బిట్టు. ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నప్పుడు దీని ద్వారా విద్యార్థుల అభ్యాసం ఎదురయ్యే లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసి అభ్యసన శూన్యాలను పూరించడం జరుగుతుంది. అంటే బోధన జరుగుతున్నప్పుడు అంటున్నాడండి. సో లోప నిర్ధారణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహాత్మక మూల్యాంకనం, అంతర్గత మూల్యాంకనం అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి. నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లోనే అది చేయొచ్చు. నెక్స్ట్ బోధన పూర్తయిన వెంటనే నిర్ణీత కాల వ్యవధిలో ఉపాధ్యాయులు దీని ద్వారా బోధన అభ్యసన పటిష్టపరుస్తాడు అంటున్నారు. ఆప్షన్ చూడండి, సంగ్రహాత్మక మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, అంతర్గత మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ 2016-17 సంవత్సరం నుంచి 8, 9, 10 తరగతులు అంతర్గత మూల్యాంకనానికి ఎంత శాతం మార్కులు కేటాయించారు అంటున్నారండి. అంతర్గత మూల్యాంకనానికి 20% అండి. ఇది ప్రాక్టికల్ ప్రాక్టికల్ మార్క్స్ అంటున్నాం కదా ఇప్పుడు హై స్కూల్, అదే 8th, 9th, 10thకి అవేనండి. అంటే మన స్కూల్ ఎగ్జామ్స్ వాళ్ళు దీనికి 8, 9, 10 తరగతులకు అంతర్గత మూల్యాంకనం కింద 20% ఉంటుందండి. అంటే 80% పేపర్ ఉంటే 20% స్కూల్ టీచర్స్ వాళ్ళ యొక్క బిహేవియర్ పరంగా వాళ్ళు ఎన్ని రోజులు వచ్చారు స్కూల్కి ఆ విధంగా కేటాయించడం జరుగుతుంది మార్క్స్ 20% అనేది. నెక్స్ట్ చూడండి, 2016-17 సంవత్సరం నుంచి 8, 9 తరగతులకు బాహ్య మూల్యాంకనానికి ఎంత అంటున్నారండి. ఎంత అవుతుందండి? 80% అవుతుంది రిటన్ టెస్ట్కు. నెక్స్ట్ విద్యార్థులను స్క్రాప్ పుస్తకం నిర్వహించేలా ప్రోత్సహించడం ద్వారా వారిలో ఈ సామర్థ్యాన్ని పెంచవచ్చు అంటున్నారండి. 2000 డిఎస్సి వచ్చిందండి. డిఎస్సి 2000 ఈ బిట్ వచ్చింది. విద్యార్థుల మధ్య సహకారం, జాతీయ సమైక్యత, విషయ సేకరణ, జ్ఞాన సంపార్జన విద్యార్థులు స్క్రాప్ పుస్తకం ద్వారా. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విషయ సేకరణ అనేది వస్తుంది. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్ని రకాల సాధనాలు ఉపయోగించాలి? సమ్మేటివ్ అంటున్నాడు. సో ఆప్షన్ చూడండి 3, 4, 5, 6. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి. సో 4 ఫార్మాటివ్స్ ఉంటాయి. ఫార్మాట్ 1, ఫార్మాట్ 2, ఫార్మాట్ 3, ఫార్మాట్ 4 ఉంటాయి. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన అనే సాధనానికి కేటాయించబడిన మార్కులు ఎన్ని అంటున్నారండి. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలో. సో ఆప్షన్ చూడండి, 5 మార్కులు, 10 మార్కులు, 20 మార్కులు, 50 మార్కులు. సో ఆప్షన్ 2 అండి కరెక్ట్ ఆన్సర్. టోటల్గా అయితే 50 మార్కులు ఉంటుందండి. సో దాని పిల్లల భాగస్వామ్యంకి 10 మార్కులు ఉంటుంది. మొత్తం 4 ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయండి. ప్రాజెక్ట్ పని ఒకటి ఉంటుంది, పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు, అలాగే అవగాహన విషయ అవగాహన ఒకటి ఇది ఉంటుంది. సో అలా 4 టైప్స్ ఉంటాయి మొత్తం ఇవి. దానిలో ఈ పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు ఉంటుంది, ప్రాజెక్ట్ పనికి 10 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షలు ఇది కూడా ఉంటుంది. ఈ లఘు పరీక్షలకు ఎన్ని మార్కులు కేటాయిస్తారు అంటున్నారండి. దీనికి ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ చూడండి, 5 మార్కులు, 10 మార్కులు, 20 మార్కులు, 50 మార్కులు. సో ఆప్షన్ 3 అండి, 20 మార్కులు ఉంటుంది. లఘు పరీక్షలకు 20 మార్కులు ఉంటుంది, పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలకు 10 మార్కులు ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు ఎన్ని మార్కులు ఉంటుంది అంటున్నాడండి. ప్రాజెక్ట్ పనులకు ఆప్షన్ చూడండి, 5 మార్కులు, 10 మార్కులు, 20 మార్కులు, 50 మార్కులు. సో ప్రాజెక్ట్ పనులకు వచ్చి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి, 10 మార్కులు ఉంటుంది ఇక్కడ. ప్రాజెక్ట్ పనులకు కూడా 10 మార్కులు ఉంటుంది. సో ఓవరాల్గా 50 అయ్యాయి కదా. నెక్స్ట్ చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనం ఉపయోగించే 4 రకాల సాధనాలు కేటాయించబడి మొత్తం మార్కులు అంటున్నారండి. ఫార్మాట్ ఎవాల్యుయేషన్ మొత్తం మార్కులు వచ్చి ఆప్షన్స్ 5 మార్కులు, 10 మార్కులు, 20 మార్కులు, 50 మార్కులకు. సో ఓవరాల్గా 50 మార్కులు కేటాయిస్తారండి ఫార్మాట్ ఎవాల్యుయేషన్లో. నెక్స్ట్ తరగతి గదిలో పిల్లల అభ్యసన సన్నివేశాల ద్వారా నేర్చుకుంటున్న అంశాలను గురించి పరిశీలించడానికి దీనిని ఉపాధ్యాయుడు సాధనంగా ఉపయోగిస్తాడు. మౌఖిక పరీక్ష, టీచర్ డైరీ, సంఘటన రచన, పిల్లల డైరీ అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి తరగతి పిల్లల అభ్యసన సన్నివేశాల ద్వారా నేర్చుకుంటున్న అంశాల గురించి పరిశీలించడానికి అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మౌఖిక పరీక్ష అండి. నెక్స్ట్ పాఠశాలలో కల్పించే అభ్యాస అనుభవాల్లో పిల్లల ప్రగతిని పాల్గొంటున్న విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి నమోదు చేసుకోవడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడేది ఏది? మౌఖిక పరీక్ష, టీచర్ డైరీ, సంఘటన రచన, పిల్లల డైరీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, టీచర్ డైరీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఒక అంశం పట్ల పిల్లలు ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ప్రతిస్పందించే తీరును పరిశీలించడానికి ఇదే ఉపయోగపడుతుంది. ధనాత్మక లేదా రుణాత్మక పిల్లలు
వాళ్ళ తీరును పరిశీలించడానికి మౌఖిక పరీక్ష, టీచర్ డైరీ, సంఘటన రచన, పిల్లల డైరీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, సంఘటన రచన. నెక్స్ట్ పెట్టు, విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించిన వాటి ప్రదర్శనలను, పనితీరుని, వివరాలను సంకలనం చేసి భద్రపరిచేది ఏది అంటున్నారు? ఆప్షన్ చూడండి, సంఘటన రచన, ఉపాధ్యాయ డైరీ, పిల్లల డైరీ, పోర్ట్ఫోలియో అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి పోర్ట్ఫోలియో అండి. నెక్స్ట్ పెట్టి, పిల్లలు రాసిన గేయాలు, కథలు, పాడిన గేయాలు, గీసిన చిత్రాలు, ఉత్తరాలు మొదలైనవి తీసుకొని ఒక ఫైల్లో ఉంచితే దాన్ని ఏమంటారు అంటున్నారు? ఒక ఫైల్లో ఉంచితే దాన్ని ఏమంటారు? దాన్ని పోర్ట్ఫోలియో అంటారండి. ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. పిల్లల దినచర్య, వారి స్పందనలు, చూసిన విన్న ఘటనల పట్ల వారి అనుభవాలు మొదలైన వాటిని రాసిన పుస్తకమే ఏమవుతుంది అంటున్నారు? పిల్లలకు సంబంధించి. సో పిల్లల డైరీ అవుతుందండి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఒక పని చేయడం ద్వారా, అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పించే కార్యక్రమాలే ఏమవుతాయండి? పోర్ట్ఫోలియో, ప్రాజెక్ట్ పనులు, పిల్లల డైరీ, ఉపాధ్యాయుల డైరీ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాజెక్ట్ పనులు అవుతుంది. నెక్స్ట్ పెట్టండి, దీని నిర్వహణ ద్వారా పిల్లల్లో పరిశీలన, ప్రయోగ నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి అంటున్నారండి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రాజెక్ట్ పనుల ద్వారా ఎక్కువగా పిల్లల పరిశీలన, ప్రయోగ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ పెట్టు, ఉపాధ్యాయుడు తాను చెప్పిన పాఠంలో లేదా పాఠ్యాంశంలో ఎంపిక చేసుకున్న విద్యా ప్రమాణాలను పరిశీలించడానికి అప్పటికప్పుడు నిర్వహించే పరీక్ష ఏది అంటున్నారండి? ఆప్షన్ చూడండి, మౌఖిక పరీక్ష, లఘు పరీక్ష, పోర్ట్ఫోలియో. సో స్లిప్ టెస్ట్, లఘు పరీక్ష అనేది అవుతుంది 2 ఆన్సర్. నెక్స్ట్, కోర్సు మొత్తం పూర్తయిన తర్వాత లేదా నిర్ధారిత పాఠ్యప్రణాళిక తర్వాత పిల్లల సాధనను పరీక్షించే మూల్యాంకనం ఏదవుతుందండి? సంగణనాత్మక మూల్యాంకనం లేదా సమ్మేటివ్ అసైన్మెంట్. ఇది సంవత్సరంలో 3 సార్లు జరుగుతాయండి, గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. సంవత్సరంలో మొత్తం నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు జరుగుతుంది? నిర్మాణాత్మక మూల్యాంకనం అన్నారండి. సో 4 టైమ్స్. సో ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సంవత్సరం మొత్తంలో సంగణనాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు జరుగుతుంది? ఆప్షన్ 3 అండి, 3 సార్లు జరుగుతుంది. సాంఘిక శాస్త్రంలో 9వ తరగతి విద్యార్థికి 89 మార్కులు వచ్చాయి అంటండి. అయితే అతను ఏ గ్రేడ్ పొందినట్టు అంటున్నారు? 89 అంటున్నాడు. A+A, B+B. ఇక్కడ 90 దాటితే A+ వస్తుందండి. సో 89 అన్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏ అవుతుందండి, 2 అవుతుందండి. అంటే ఏ గ్రేడ్ కింద వస్తుంది 89 మార్కులు అంటే. నెక్స్ట్ పెట్టు, సాంఘిక శాస్త్రం ఒక తరగతికి చెందిన పారుది అనే విద్యార్థికి 91 మార్కులు వచ్చాయి అంటండి. అప్పుడు A+ అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, A+ గ్రేడ్. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆ తరగతి చదవడానికి ఉండవలసిన సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు ఉన్నాయో గుర్తించడం కోసం నిర్వహించే పరీక్ష ఏది అంటున్నారండి? సో బేస్ లైన్ అసైన్మెంట్ అండి. చెప్పాం కదా ముందు, లోపల నిర్ధారణ పరీక్ష అని, అది అవుతుంది. నెక్స్ట్, ప్రారంభ పరీక్ష ఫలితాన్ని ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. క్యుములేటివ్ రిజిస్టర్, ఎలక్ట్రోనిక్ రికార్డ్, CCE రిజిస్టర్, తరగతి రిజిస్టర్ అంటున్నాడండి. ప్రారంభ పరీక్ష ఫలితాన్ని అయితే ఆప్షన్ 3 అండి, CCE రిజిస్టర్లో నమోదు చేయాలి. నెక్స్ట్ మీరు చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం అత్యంత కీలకమైనది ఏది? ప్రాకృతిక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగణనాత్మక మూల్యాంకనం అంటున్నారండి. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనం ఇంపార్టెంట్ అంటండి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, త్రైమాసిక, అర్ధ సంవత్సర అంతర పరీక్షల ద్వారా జరిగే మూల్యాంకనం ఏది? సో సంవత్సరం 3 సార్లు చెప్పాం కదా, 1, 2, 3. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, సంగణనాత్మక మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్ పెట్టు, పరీక్ష పేపర్ తయారు చేసే ముందు అన్ని విద్యా ప్రమాణాలకు, అన్ని రకాల ప్రశ్నలకు ప్రాధాన్యమిస్తూ మొత్తం నిర్వహించిన సిలబస్ అంతటికి ప్రాధాన్యమిస్తూ ఈ పట్టికను తయారు చేయాలి. బ్లూ ప్రింట్ అండి, మనకి మెథడ్స్ నేర్చుకునేటప్పుడు చెప్తారు బ్లూ ప్రింట్ గురించి. నెక్స్ట్, ఫార్మేటివ్, సమ్మేటివ్ మూల్యాంకనాల్లో పిల్లలు సాధించిన గ్రేడ్లు ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు. పిల్లల ప్రగతి నమోదు రిజిస్టర్, తరగతి హాజరు రిజిస్టర్, క్యుములేటివ్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్. సో మూల్యాంకనం సంబంధం ఒకటి, ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, పిల్లల ప్రగతి నమోదు రిజిస్టర్ అవుతుంది. నెక్స్ట్ పెట్టు, సహపాఠ్యాంశాలకు ఈ మూల్యాంకనంలో మాత్రం మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలి. సహపాఠ్యాంశాలకు ఈ మూల్యాంకనం మాత్రం మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలంటున్నారండి. సంగణనాత్మక మూల్యాంకనంలోనే ఇస్తారండి గ్రేడింగ్స్ అనేవి. సో ఫార్మేటివ్లో నార్మల్గా ఉంటుంది ఇది. నెక్స్ట్, పిల్లలు పాఠశాలలో చేరినప్పటి నుండి వారికి సంబంధించిన అన్ని అంశాలను ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఆప్షన్ 4 అండి, క్యుములేటివ్ రిజిస్టర్లో మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం వివరాలు ఉంటాయి. ఉపాధ్యాయుడు నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలన్నింటినీ పూర్తి చేయాలి అనే అంశాన్ని విద్యా హక్కు చట్టం 2009లోని ఈ సెక్షన్ తెలియజేస్తుంది. ఇది TET 2019 వచ్చిందండి, 2019లో. ఉపాధ్యాయుడు నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలన్నింటినీ పూర్తి చేయాలని చెప్పింది. సెక్షన్ ఏంటంటే సెక్షన్ 24(1)C అండి, 4వ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఒక విద్యార్థి వ్యక్తిగతంగా గరిష్ట సామర్థ్య స్థాయికి చేరుకోకపోవడంలోనూ మరియు ప్రేరణ చెందించడంలోనూ ఈ రకమైన మూల్యాంకనం ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇది కూడా TET 2019 వచ్చిందండి. లక్ష్యాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, నియమరూప మూల్యాంకనం, ప్రాకృతిక మూల్యాంకనం అంటున్నారు. ఒక వ్యక్తి
ఒక విద్యార్థి వ్యక్తిగతంగా గరిష్ట సామర్థ్య స్థాయికి చేరుకోకపోవడంలోను మరియు ప్రేరణ సంధించడంలోను ఈ రకమైన మూల్యాంకనం ప్రధానంగా ఉపయోగిస్తారంటే ఆప్షన్ 1 అండి, లక్షణాత్మక మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఆర్టీ యాక్ట్ 2009 చట్టంలోని కింది అధ్యాయం సెక్షన్ల ప్రకారం సాంఘిక శాస్త్ర బోధన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు బాలల సర్వతమృద్ధికి అనుగుణంగా ఉండాలని చెప్తున్నాడు. ఇది కూడా 2019 వచ్చిందండి. చూడండి ఇక్కడ ఇది 2019. సో ఇక్కడ యాక్ట్ గురించి ఒక రోజు అడిగాడు, నెక్స్ట్ రోజు సేమ్ అదే యాక్ట్ గురించి ఖచ్చితంగా అడుగుతాడండి. సో ప్యాటర్న్ మారుస్తాడు, అది కొంచెం మనం గమనించుకోవచ్చు. సో ఆప్షన్ చూడండి, అధ్యాయం 5 సెక్షన్ 30, అధ్యాయం 5 సెక్షన్ 29, అధ్యాయం 4 సెక్షన్ 24, అధ్యాయం 6 సెక్షన్ 31 అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి అధ్యాయం 5 సెక్షన్ 29 తెలుపుతుందండి. నెక్స్ట్ బిట్టు, ఆర్టీ యాక్ట్ 2009 చట్టంలోని కింది అధ్యాయం సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి అధ్యాయం 6 అండి, సెక్షన్ 31 ప్రకారం చేయాలి. నెక్స్ట్ బిట్ చూడండి, ఈ క్రింది వానిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కాంది అంటున్నారండి. ప్రయోజనం కాంది మూల్యాంకనం ఉపాధ్యాయ సంసిద్ధత బాధ్యతను సూచిస్తుంది, విద్యా ప్రణాళికను సరైన మార్గంలో అనుసరించవలసిన తోడ్పడుతుంది, విద్యార్థులు ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయడంలో తోడ్పడుతుంది, పాఠశాల సమాజం తల్లిదండ్రుల మధ్య వాటగా ఉండి సహకారాన్ని కొనసాగించడానికి తోడ్పడుతుంది అన్నారు. సో ఇక్కడ మూల్యాంకనం ప్రయోజనం కాంది అడిగారండి. విద్యార్థులు ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయడానికి తోడ్పడుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, ఇది కాదు. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది తెలిపిన వాటిలో 1 వ్యాసరూప ప్రశ్నల పరిమితి అంటున్నారు. 1 బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది, ధారణ శక్తిని పెంపొందిస్తుంది, భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది, సృజనాత్మక శక్తిని అభివృద్ధి చేస్తుంది అంటున్నారండి. వ్యాసరూప ప్రశ్నల పరిమితి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి బట్టి విధానం ప్రోత్సహిస్తుంది, అది కాదు. సో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా 2019 బిట్సేనండి, టెట్ అండ్ టీఆర్టీ. ఇక్కడ చూడండి 2014 అడిగిన బిట్ ఒకటి ఉంది, ఇక్కడ చూద్దాం. లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కాంది అన్నాడండి. ఊహించి జవాబు రాస్తారు, పాఠ్యాంశం అన్నింటిపై ప్రశ్నలు ఇవ్వవచ్చు, గణన చేయడం కష్టం, విశ్వసనీయత కలిగి ఉండటం కాంది అన్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి, గణన చేయడం కష్టం అనేది. గణన చేయడం చాలా సింపుల్ కాబట్టి అది కష్టమని ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, పిల్లల్లో ప్రత్యేక సామర్థ్యాలైన సహకార భావనను పరిశీలించి మదింపు చేయడానికి ఈ ఉపకరణం ఉపయోగపడుతుంది. ఇది డిఎస్ 2008లో వచ్చిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి రేటింగ్ స్కేల్ అండి. నెక్స్ట్ చూడండి, లాస్ట్ బిట్ అండి, కింది వాటిలో ఉత్తమ ప్రశ్న ఏది అంటున్నాడండి. ఇది డిఎస్ 2006లో వచ్చిందండి. ఉత్తమ ప్రశ్న, స్త్రీ సంక్షేమం కోసం దుర్గాబాయి దేశ్ముఖ్ చేసిన సేవలు ఏవి? లేదంటే దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి చర్చించండి. దుర్గాబాయి దేశ్ముఖ్ చేసిన సేవలు ఏవి? దుర్గాబాయి దేశ్ముఖ్ స్త్రీ సంక్షేమం కోసం సేవ చేశారా? సో ఉత్తమ ప్రశ్న అంటే ప్రశ్న అనేది కరెక్ట్గా సూటబుల్గా ఉండేది అంటున్నాడండి. సో ఆప్షన్ 1 కదండి కరెక్ట్గా ఉంది, స్త్రీ సంక్షేమం కోసం దుర్గాబాయి దేశ్ముఖ్ చేసిన సేవలు ఏవి? ఇది ప్రశ్న రూపంలో ఉంది కాబట్టి ఇది ఉత్తమ ప్రశ్న అవుతుంది. ఇంకోటి ఉందండి, లాస్ట్ బిట్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు మధ్య స్నేహ బంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేది ఏది అంటున్నారండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికు మరియు విద్యార్థుల మధ్య స్నేహ బంధాన్ని రూపొందేది ఏది అంటున్నారు. సోషలైజేషన్, సోషియోగ్రామ్, సోషియోడ్రామా, సోషియోమెట్రీ. సో ఆప్షన్ 2 అండి, సోషియోగ్రామ్ అనేది ఉపాధ్యాయుడికి, అది కూడా సోషల్ ఉపాధ్యాయుడికి, సోషల్ టీచర్కు మరియు స్టూడెంట్స్ మధ్య స్నేహ బంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది సోషియోగ్రామ్. ఇది మనకి డిఎస్ 2006లో వచ్చిందండి. సో ఫ్రెండ్స్, ఎక్కడితో మనకి ఇంపార్టెంట్ మూల్యాంకనం సంబంధించి బిట్స్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ప్రీవియస్ బిట్స్ కూడా ఇందులో మనము ఇంక్లూడింగ్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మరొక కంటెంట్ను చూద్దాం. థ్యాంక్ యూ.